ప్రధానంగా 5,817 ఎంపీటీసీ స్థానాలు తెలంగాణ మొత్తంగా ఉండటం, అలాగే జడ్పీటీసీ స్థానాలు కూడా 500 పైచులుకున్నటువంటి పరిస్థితి, 566. సో ఇందులో మార్పులు పెద్దగా లేకపోయినా కూడా కొన్ని స్థానాలు అంటే వరంగల్ లాంటి ప్రాంతాల్లో ములుగు అంటే మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ప్రాంతానికి సంబంధించి ములుగులో తక్కువగా ఉన్నటువంటి స్థానాలు ఉన్నాయి, జడ్పీటీసీ 10 ఉన్నాయి. అదే వరంగల్కి సంబంధించి 11 ఉన్నటువంటి పరిస్థితి. సో అలా కొన్ని ప్రాంతాల్లో మార్పులు రాకపోతున్నాయి, ఎందుకంటే ఓఆర్ఆర్ పరిధిలో మున్సిపాలిటీలు రావటం అంటే ఇందులో లెక్కింపు నేపథ్యంలో ఎంపీపీ స్థానాలు తగ్గిపోతున్నాయి, ఎంపీటీసీ స్థానాలు చాలా కీలకంగా పోతున్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎక్కడ కూడా తగ్గే ఎస్సీ ఎస్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్కు సంబంధించి రిజర్వేషన్లో రిజర్వ్డ్ స్థానాలు కాబట్టి మార్పులు చేర్పులు ఉన్నాయి. మిగతా బీసీ సామాజిక వర్గం లేకపోతే మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి స్థానాల్లో ఇచ్చే అవకాశం ఉంది, కానీ 42% రిజర్వేషన్లు ఓకే కానిటువంటి పరిస్థితి, బిల్లు ఆమోదం కాలేదు. కాబట్టి అలా వెళ్ళబోతుందా ఇలా వెళ్ళబోతుందా అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి నోటిఫికేషన్ వస్తే కానీ ఒక క్లారిటీ రానటువంటి పరిస్థితి. రైట్, మరొక అంశం మనం చూసుకుంటే ప్రధానంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి సంబంధించి రెంటపాలలో పర్యటన సందర్భంగా మృతి చెందినటువంటి సింగయ్యకు సంబంధించి ఒక సంచలనమైనటువంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సింగయ్య తొలుత జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని మృతి చెందినట్లు భావించారు. ఎస్పీ కూడా అదే అంశాన్ని చెప్పారు. అయితే జగన్ కారే స్వయంగా సింగయ్య మెడపై నుంచి వెళ్ళినటువంటి వీడియో ఒకటి తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. సింగయ్యను ఢీకొట్టింది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రయాణించినటువంటి వాహనం కూడా వార్తలు రావడంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఘటన జరిగినటువంటి ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. జగన్ ప్రయాణిస్తున్నటువంటి కారు చక్రాల కింద ఒక వ్యక్తి పడి నలిగిపోతున్నటువంటి దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియోలో జగన్ కారు పైనుంచి పార్టీ కార్యకర్తలకు అలాగే అభిమానులకు అక్కడ అభివాదం చేస్తూ ఉండగా, అదే సమయంలో కార్ల కింద కార్యకర్త సింగయ్య కారు టైర్ల నుంచి కింద పడి నలిగిపోయినటువంటి దృశ్యం స్పష్టంగా రికార్డ్ అయింది. మరొక వీడియోలో కారు కింద వృద్ధుడు పడినట్లు కూడా స్థానికులు కేకలు వేస్తూ ఉన్న వాహనాన్ని ఆపకుండా ముందుకు పోయినట్లు కూడా కనిపించింది. ఈ అంశం చాలా కీలకం కాబోతుంది. వీడియో అసలు నిజమా కాదా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. సో ఈ వీడియో బయటికి రావడంతో పోలీసులు ముందిచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు దీనికి కొంచెం భిన్నంగా ఉంది. సో పోలీసులు ఏం చెప్తారనేది కూడా కొంత రాజకీయంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి.
రైట్. జగన్ పర్యటనకు సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది. ఆయన వెళుతున్న కాన్వాయ్ కింద ఒక సింగయ్య అనే ఒక వ్యక్తి చనిపోయినటువంటి వార్తల నేపథ్యంలో ఒక వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు విశాఖ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అందించేందుకు అసలు సత్యనారాయణ చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఇటీవల సత్యనపల్లి నియోజకవర్గంలో రెంటపాలలో అయితే పర్యటించడం జరుగుతుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఏటుకూరు బైపాస్ వద్ద అయితే జగన్ కాన్వాయ్ ఢీకొని సింగయ్య అనే మృతి చెందాడని చెప్తున్నారు జరిగింది. అయితే ఈ సింగయ్య మృతి అయితే కనుక ఇప్పటి వరకు వేరే కాన్వాయ్లో వేరొక కారు ఢీకొట్టడం వల్లే మృతి చెందిందని చెప్పారు. ఇటీవల రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాహనం అయితే కనుక జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఆ అభివాదం చేస్తున్న సమయంలోనే సింగయ్య ఆ వెహికల్ కింద పడి ఆ చక్రం కింద పడి నలిగిపోయాడనేది తెలుస్తుంది. అక్కడ పోలీసులు నల్లపాడు పోలీసులు అయితే కనుక ఇంకా దీనిపైన ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అలాగే సోషల్ మీడియాలో జగన్ కాన్వాయ్ అని చెప్పారు. ఇప్పుడు జగన్ వాహనమే ఢీ కొట్టడంతో ఆ మృతి చెందాడని అయితే కానీ తెలుస్తోంది. జగన్ పర్యటనలో సింగయ్య మృతి కేసు అయితే కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవాలి. జగన్మోహన్ నుండి కూడా సింగయ్య మృతి చెందిన అయితే సంచలనం రేపుతుంది. ఈ వీడియోను పరిశీలిస్తున్నట్లయితే కనుక నల్లపాడు పోలీసులు అయితే కనుక ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితమైన స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అయితే కనుక జగన్ మీద చర్యలు తీసుకోవాలని, జగన్ వాహనం ఢీకొట్టిందని, కనీసం సొంత పార్టీ కార్యకర్తని ఢీకొట్టడమే కాకుండా ఆ పార్టీ కార్యకర్తగా ఏమైంది అనే విషయం అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోకపోవడం, దానిపైన కనీసం సంతాపం వ్యక్తం చేయకపోవడం అయితే బాధాకరమని అయితే కనుక నెటిజన్లు సాటి కార్యకర్తలు అయితే చెప్పడం జరుగుతుంది. రాజశేఖర్. రైట్. సత్యనారాయణ, ప్రధానంగా అంటే వీడియోకు సంబంధించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. పోలీసులు విచారణకు సంబంధించి వీడియో ఎవరు తీస్తారు? ప్రధానంగా ఒక వీడియో తీస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విషయాన్ని జగన్కు లేకపోతే అక్కడ ఉన్న వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకో వ్యక్తి అక్కడ కారు ముందు ఉన్నటువంటి రూపై ఎక్కి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రధానంగా ఈ వీడియో హల్చల్ చేస్తుంది. సో ఇక్కడ ఇంకొకటి అంటే బలి తీసుకున్నారంటూ వైసీపీ చెప్పడం, వైసీపీకి సంబంధించినటువంటి టీడీపీ చెప్పడం, ఇలాంటివి జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారు, జగన్ వెళ్ళేటువంటి తీరు, అక్కడ అభిమానులు వచ్చినటువంటి తీరు కొంతవరకు టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సో దీనికి సంబంధించి వైసీపీ ఏమంటుంది? వైసీపీ మొదటి నుంచి కూడా జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదు, పోలీసులు అడుగున అడ్డుకుంటున్నారని చెప్పడం జరుగుతుంది. కానీ ఎప్పుడు అనుమతులు వారు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒకవేళ తీసుకుంటే కనుక అనుమతులు ఎప్పుడు ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే కనుక ప్రస్తుతం ప్రభుత్వం అయితే చేయలేదని చెప్పుకోవాలి. ఇతను అనుమతి తీసుకున్న దానికంటే ఆ ఎక్కువ శాతం అభిమానులు వచ్చారని అనిపించుకోవడం కోసం, ఎక్కువ మంది అభిమానులు అయితే కనుక వారే కావాలని రప్పించుకుంటున్నారని అయితే కనుక ఆ సమాచారం అయితే అందుతుంది. ఈ అభిమానులు వచ్చినప్పుడు కనీసం సొంత సెక్యూరిటీనైనా పెట్టుకొని ఆ జగన్ కాన్వాయ్కి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా చేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణం అనేది తెలుస్తుంది. రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. ప్రధానంగా ఇలాంటి ఘటనలు అనేవి మొత్తానికి ప్రాణం కోల్పోతున్నటువంటి అభిమానం లేకపోతే ఒక కార్యకర్త ఆ కుటుంబం నష్టం భరించాల్సి ఉంటుంది. కానీ ప్రధానంగా వీడియో బయటకు వచ్చిన తీరు చూసుకుంటే ఒక వ్యక్తి కూడా వీడియో క్లియర్ కట్గా తీస్తున్నాడు. సో అక్కడ చివరి ఆయన తలకాయ కనిపిస్తుంది, ఆ చక్రం కింద నలిగిపోతున్న దృశ్యం. చెప్పే ప్రయత్నం చేస్తున్న అభిమానులకు అభివాదం చేసే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉండటం, అక్కడ చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేకపోవడం ఇది కొంత ఆగ్రహం కలిగిస్తుంది. ఎందుకు జరిగింది? డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే ముందుగా చూసుకోకపోవడమా? ఆ పడినటువంటి తీరు కూడా అంటే ఎక్కడ పడింది అనేది లేదు. చివరి ఎండింగ్ ఆయన చక్రాల కింద నలిగిపోవడం, ఆ మెడ కనిపిస్తున్నటువంటి వీడియో మాత్రం బయటకు వచ్చింది. సో ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ముందు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు చూసే ప్రయత్నం చేస్తున్నారు. సో అభిమానం అనేది ప్రాణం పోవటానికి కారణం కాకూడదు. అది మనలో ఉన్నటువంటి ఒక నియంత్రణగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ పర్మిషన్ ఇవ్వటం రాజకీయంగా ఏ అంశాన్ని ఉండొచ్చు, కానీ ఆ కుటుంబానికి బాధ్యులు ఎవరు? సో జగన్ ఇంతవరకు స్పందించారా, కుటుంబానికి న్యాయం చేస్తావా అన్నింటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి. కానీ ముందు వెళ్ళటం లేకపోతే మితిమీనటువంటి అభిమానం కొంత కారణం అవుతున్నట్టు విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సో ఇక్కడ ప్రధానంగా వీడియోకి సంబంధించి ధృవీకరించాల్సిన